హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఇలా కేక్ పైన మనము చాక్లెట్ గనేసి ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూపిస్తానండి. మనం కేక్ డెకరేషన్కి పైన అనేది యూస్ చేసుకుంటాం కదండి, క్రీము, చాక్లెట్ క్రీము. మనం బయట కొనుక్కోని అవసరం లేకుండా ఇలా చాక్లెట్స్ తీసేసుకొని చేసేసుకోవచ్చండి. నేను డార్క్ చాక్లెట్స్ తీసేసుకున్నాను. నేనైతే డ్రై ఉండేది తీసుకున్నానండి. ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత దానిపైన ఇంకొక గిన్నె పెట్టేసుకోండి. ఇలా గాజుదైనా స్టీల్దైనా పెట్టుకోండి. నేను గాజు పెట్టుకున్నానండి, కొద్దిగా బ్రేక్ అయింది, తర్వాత చేంజ్ చేశానండి. మీరైతే స్టీల్దే పెట్టేసుకోండి, సేఫ్టీగా ఉంటుంది. మరి గాజు కూడా పట్టుకోవడానికి కష్టంగా ఉందని మళ్ళీ తర్వాత నేను స్టీల్ దాంట్లో పెట్టేసుకున్నాను. ఇలా చాక్లెట్ని తీసేసుకొని ఆ స్టీమ్కి చాక్లెట్ అనేది మెల్ట్ అయిపోతుందండి. ఇలా స్పాచులర్తో మిక్స్ చేస్తూ ఉంటే కరుగుతుంది కదా. నేనైతే డ్రై ఫ్రూట్స్ ఉండేది తీసేసుకున్నానండి. బాదాము ఉన్న ఇది చాక్లెట్ తీసుకున్నానండి. మీరైతే ప్లెయిన్ది తీసేసుకోండి. నేను తర్వాత చేంజ్ చేశాను చూడండి స్టీల్ దాంట్లోకి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాక్లెట్ గనేస్ ఉంటుంది కదా, అలా తీసేసుకోండి. చాక్లెట్స్ ప్లెయిన్ది మన దగ్గర ఉన్న అవైలబుల్లో ఉన్న చాక్లెట్స్తోనే చేసుకోవచ్చండి. 5 స్టార్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేసుకొని కూడా చేసేసుకోవచ్చండి. ఈజీగా మన ఇంట్లోనే మనము కేక్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చాక్లెట్ని కరిగిచ్చేసుకొని పైన టాపింగ్కి యూస్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఒక 5 మినిట్స్కి కొద్దిగా బాగా మెల్ట్ అవుతుంది కదా. తర్వాత పాలు కొద్దిగా యాడ్ చేసేసుకోవాల్సి పడుతుందండి. ఇంక వేరే ఏ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. కొద్దిగా షుగర్ వేసుకున్నాము. ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి, స్వీట్నెస్ కోసం అంతే. తర్వాత కొద్దిగా పాలండి, ఒక 2 టీ స్పూన్స్ యూస్ చేస్తే సరిపోతుందండి. ఎక్కువ కూడా పాలు అవసరం లేదు. చూసుకోండి, గట్టిగా ఉందంటే కొద్దిగా పాలు వేసుకోండి. చూడండి, కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇలా ఈజీగా మన ఇంట్లోనే మన చేతులతో ఇలా ప్రిపేర్ చేసేసుకున్నామంటే క్రీమ్ కూడా ప్రిపేర్ అయిపోతుందండి. చూడండి, కింద బాగా వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా, పైన మనం ఇలా పెట్టేసుకున్నామంటే ఆ స్టీమ్కే బాగా మెల్ట్ అయిపోతుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. మీ దగ్గర కోకో పౌడర్ ఉన్నట్లయితే కోకో పౌడర్తో కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇన్ కేస్ కోకో పౌడర్ ఏమీ లేదంటే ఇలా ఈజీగా చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.